హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మ్యామ్. ఈరోజు మనం పట్టు అలాగే డిజైనర్ శారీస్ చూద్దాము. ఫస్ట్ వెరైటీ కనకదార పట్టు బ్రైడల్ కలెక్షన్. ఓకే, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి. టోటల్ సారీ అంతా కూడా మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. పళ్ళు చూసినట్లయితే టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. మొత్తం చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. మధ్యలో అంతా కూడా మనకి ఒక కల్సెం మోడల్ డిజైన్ తీసుకొని దాంట్లో కట్ వర్క్ స్టైల్లో డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది. అలాగే ఎడ్జెస్లో 2 సైడ్స్ కూడా మనకి ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి కడ్డీ బోర్డర్ బేస్ తీసుకొని దానిపైన మనకి ఓన్లీ అవుట్లైన్తో ఫ్లవర్ అండ్ క్రీపర్ వర్క్ వచ్చే విధంగా ఒక బోర్డర్ అనేది ఇచ్చారు. ఎడ్జ్లో మనకి ఆరో మార్క్ టైప్లో అంటే కొంచెం ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్ తీసుకున్నారు. సారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాము. చాలా గ్రాండ్గా ఉందండి సారీ మొత్తం కూడా. టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ సారీకి బ్రైట్గా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే కొంచెం స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో డల్ ఫినిషింగ్ జరీతో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది. ఫుల్ సారీ మనకి ఇదే డిజైన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. పళ్ళు కలర్ బేస్ మనకి సేమ్ ఉంటుంది కాబట్టి సారీ కలర్ కూడా సేమే వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కూడా శారీలో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 6495 రూపీస్. 6495 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ కాంజీవరం పట్టు. లైట్ వెయిట్లో కాంజీవరం పట్టు శాప్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్తో వచ్చింది. ఇది మెరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు పాటు ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఏంటంటే బోర్డర్స్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా లైన్స్ వైజ్గా తీసుకున్నారనమాట. ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం ఒక లీఫ్ వర్క్ మోడల్ ఉంటుంది. లోపల ఒక లోటస్ ఫ్లవర్ డిజైన్ కూడా ఉంటుంది. ఓన్లీ జరీతో మాత్రమే డిజైన్ చేశారు. మనకి ఒక 4 లైన్స్ ఇచ్చారు పళ్ళులో. సారీ మొత్తం స్నఫ్ కలర్ అంటే డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి బేస్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ అది బాగా హైలైట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఈ సారీకి కింద స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో లీఫ్ వర్క్ స్టైల్లో ఉంటుంది ఒక బోర్డర్. ఈ సారీకి 2 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మనకి ఒకటి వచ్చేసి సెల్ఫ్ డిజైనింగ్, ఇంకొకటి వచ్చేసి మనకి హైలైట్ అయ్యే విధంగా వచ్చింది. అంటే బుటీస్లో ఎక్కువ మొత్తం హెవీ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయి. ఇక్కడ మనకి కల్చర్ మోడల్లో ఒకటి బాగా హైలైట్ చేస్తూ జరీతో ఇచ్చారు. సేమ్ డిజైన్ని మనకి సెల్ఫ్ కలర్. ఓకే, సారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కాంట్రాస్ట్ స్నఫ్ కలర్ కాంబినేషన్. దీంట్లో డిజైన్ చూసినట్లయితే మిడిల్ పార్ట్లో డిజైన్ ఇంతకుముందు శారీలో మనం మిడిల్లో ఏదైతే డిజైన్ చూసామో ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్తో ఒకటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో సేమ్ అదే డిజైన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. అలాగే సారీలో ఉన్నటువంటి బోర్డరే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు ఇక్కడ. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 4495 రూపీస్. 4495 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ మైక్రో జార్జెట్ అండి. మైక్రో జార్జెట్ లైట్ వెయిట్లో హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. లంగావని స్టైల్. ఓకే, షోల్డర్ మీద ఇది ప్లేన్ మనకి వస్తుంది. షేడెడ్ సారీ. ఓకే, ఇది మనకి షేడెడ్ సారీ ఇచ్చారండి. ఇది జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. ప్యూర్ జార్జెట్ మెటీరియల్. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మనకి షేడెడ్లో వచ్చింది. మొత్తం మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన అంతా కూడా చాలా హెవీగా మొత్తం కూడా టోటల్గా వేరే కలర్ మెటీరియల్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా పిటాయి వర్క్తో ఎంబోజ్ లుక్ ఉండే విధంగా డిజైన్ ఇచ్చారు. ఎడ్జ్లో మనకు ఒక డిజైనర్ బోర్డర్ బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్తో లీఫ్ వర్క్ వచ్చింది. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్. ఓకే, వచ్చేసరికి మనకు మల్టీ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి డిజైనర్ చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు. మనకి 2 వేరియేషన్స్ అండి. బోర్డర్ కూడా మనకి ఇక్కడ చేంజ్ ఉంది. ఈ బ్లాక్ కలర్ బేస్ బోర్డర్ ఏదైతే ఉందో అది కామన్గా కంటిన్యూ చేస్తూ తర్వాత మనకి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ మాత్రం మనకి పిటాయి వర్క్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ మనకి షిమ్మర్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండ్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ పైన 2 ఫ్యాబ్రిక్స్కి యాడ్ అయ్యే విధంగా ప్యాచ్ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. దీనిపైన కూడా మనకి ఎంబోజ్ లుక్లో కొంచెం డార్క్ గోల్డ్ కలర్, కొంచెం లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ వచ్చింది. దానిపైన చూసినట్లయితే టోటల్గా
పీచ్ కలర్, పింక్, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, గ్రీన్స్లోనే మనకి షేడెడ్లో ఇచ్చారనమాట. డిజైనింగ్ మొత్తం మనకి ఇట్లా బాగా హైలైట్ అవుతుంది. స్కర్ట్ బార్డర్ డిజైన్ వరకు స్కర్ట్ బోర్డర్ ప్లస్ మనకి కుచ్చిళ్ళ పార్ట్లో వస్తుంది అనమాట ఇది మొత్తం. దీనికి బ్లౌజ్ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, ప్లస్ మనకి మొత్తం కూడా వర్క్ చేసినటువంటి హ్యాండ్స్ తీసుకున్నారు. 2 sides హ్యాండ్స్ మనకి ఇలా ఇచ్చారు, 3/4 హ్యాండ్స్ 2 sides బోర్డ్ బార్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3975 రూపీస్. 3975 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మధుబని సిల్క్ బ్లాక్ కలర్ హ్యాండ్లూమ్ డిజైనర్ సారీ. టోటల్ సారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ బేస్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఒక లేయర్ లాగా జరీ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, క్రాస్ లైన్స్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి బంచెస్ మోడల్లో లీవ్స్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. అది కూడా మనకి కొంచెం డిజైనర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారనమాట. 2 sides మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా బేస్ బ్లాక్ కలర్ పైన యాంటిక్ కలర్ కాంబినేషన్ బోర్డర్, పైన బోర్డర్ చూసినట్లయితే యాంటిక్ కలర్ కాంబినేషన్, కింద కూడా మనకి ఈ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇంకా సెకండ్ ఇంకొక బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఫస్ట్ మన మిడిల్ పార్ట్ చూద్దాం. బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ పైన యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఒక బుటీ, ఇంకొకటి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఇంకొక బుటీ. టోటల్గా మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే కింద బోర్డర్ కడ్డీ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే బంచెస్ని చిన్న చిన్న లీవ్స్ని ఒక బంచ్ లాగా ఇచ్చారో ఆ బంచెస్ మోడల్లో ఉన్నటువంటి క్రీపర్ పార్ట్ని ఒక ఎడ్జ్లో ఇచ్చారనమాట. అంటే వేవీ టైప్ ఆఫ్ లైన్ లుక్ కనిపించే విధంగా సారీ మొత్తం కూడా మనకి ఆ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పళ్ళు బేస్ బ్లాక్ ఉంది, ఇక్కడ మాత్రం మనకి కాంట్రాస్ట్ డిజైనర్ ఇచ్చారు. ఓకే, డిజైనర్ బ్లౌజ్, బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లాక్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, కొంచెం యాంటిక్ జరీ లుక్ కనిపించే విధంగా బ్రొకెట్ బ్లౌజ్ తీసుకున్నారు. డైమండ్ షేప్ లో డిజైనర్ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 2695 రూపీస్. 2695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ మైసూర్ సిల్క్ అండి. లైట్ వెయిట్ లో మైసూర్ సిల్క్, ప్యూర్ సిల్క్ వస్తుంది మనకు, స్మూత్ గా ఉంటుంది మెటీరియల్. మొత్తం మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్, అది కూడా మనకి నియాన్ పింక్ కలర్ కాంబినేషన్. టోటల్ సారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు, అది కూడా ఓన్లీ జరీ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్తో ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పార్టీ వేర్ లుక్ ఉన్నటువంటి బోర్డర్స్ యాడ్ చేశారు. కట్ వర్క్ స్టైల్లో డైమండ్ టైప్ ఆఫ్ లుక్లో ఉన్నటువంటి బోర్డర్స్, ప్లస్ కింద వచ్చేసరికి హాఫ్ పాల్ డిజైన్ ఉన్నటువంటి లేస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్లో డిజైన్ చూసినట్లయితే కనుక చిన్న చిన్న బుటీస్, అది కూడా గోల్డ్ కలర్ బూటీస్. ఈ డిజైన్ చూసినట్లయితే ఒక కలసం మోడల్లో డిజైన్ ఉంటుందన్నమాట. దానిపైన కుందన్ వర్క్ కూడా ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2.5 meters మాత్రం షోల్డర్ పార్ట్ ఇచ్చారు. 2.5 meters తర్వాత హాఫ్ పార్ట్. కింద ఇంకొక డిజైన్ ఉంది కదండి. అవునండి. ఓకే, కింద వచ్చేసరికి మనకి ఇంకొక డిజైన్ కూడా కనిపిస్తుందండి. అది కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్తో యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ కొన్ని సారీస్కి ఏంటంటే ఇది ఓన్లీ 2.5 meters వరకు మాత్రమే ఉంటుంది, కానీ ఈ సారీకి అలా కాకుండా సారీ ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ ఇచ్చారు. బాగుంది, సింగిల్ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుందండి, రన్నింగ్ బ్లౌజ్. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మనం గోల్డ్ కలర్తో ఏదైనా గోల్డ్ వర్క్ కానీ లేదు అంటే టోటల్గా కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్తో తీసుకోవచ్చు. టోటల్గా మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 2475 రూపీస్. 2475 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ చూరి సిల్క్ లైట్ వెయిట్ లో, బాల్చూరి సిల్క్స్. ఓకే, ఇది టోటల్గా మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి. టోటల్ సారీ అంతా కూడా మనకి బంచెస్ మోడల్లో ట్రీస్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే సిల్వర్ కలర్ ట్రీస్ యూస్ చేశారు, సిల్వర్ కలర్ జరీ కలర్ కాంబినేషన్తో. 2 sides కూడా కడ్డీ బోర్డర్, మళ్ళీ 1 side వచ్చేసరికి ఎక్స్ట్రా బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఇది మనకి ఒక 1/2 meter మాత్రమే ఇచ్చారనమాట. మెయిన్ బోర్డర్స్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు, పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ మాత్రమే ఇచ్చారు కదా. కింద మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ 2 colors థ్రెడ్ వర్క్ యూస్ చేశారు, జరీ వర్క్స్. ప్లస్ మిడిల్ పార్ట్లో కూడా ఒక లైన్ మొత్తం క్రాస్ లైన్స్, ఇంతకుముందు మనం పళ్ళులో ఏవైతే ట్రీస్ చూసామో ఆ ట్రీస్ డిజైన్నే కొంచెం స్మాల్ సైజ్లో సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. టోటల్ సారీ మొత్తం కూడా ఈ టైప్లో కంటిన్యూ అవుతుంది. ఇదే సైజ్ ఉంటుందండి, ఇదే సైజ్ వస్తుంది. ఓకే, సారీ మొత్తం కూడా ఇదే సైజ్లో మనకి ఆల్టర్నేట్ క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్లో, సేమ్. కాకపోతే డిజైన్ అనేది మనకి మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం పైన బోర్డర్ సింగిల్ కలర్ కాంబినేషన్, కింద బోర్డర్ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2530 రూపీస్.
2530 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ అస్సాం సీకో అండి. లైట్ వెయిట్లో అస్సాం సీకో మెటీరియల్, హ్యాండ్లూమ్ డిజైనర్. కలర్ మాత్రం బాగుందండి, చాలా బాగుంది కలర్. మిడిల్ పార్ట్లో అంటే పళ్ళు మిడిల్ పార్ట్లో చూసినట్లయితే ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బంచెస్ మోడల్లో ఒక లైన్ ఫామ్ చేశారు మిడిల్ పార్ట్లో. అలాగే టూ సైడ్స్ ఎడ్జెస్లో మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ ఇచ్చారు. చిన్న బోర్డర్ అయినా కూడా మనకి కలర్ఫుల్గా. టోటల్ సారీ అంతా కూడా బేస్ బ్లూ కలర్ ఉంటుందండి. దానిపైన వచ్చేసరికి ఒక చోట ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ బంచ్, ఇంకొక చోట వచ్చేసరికి మనకి పింక్ కలర్, సేమ్ డిజైన్నే కలర్ కాంబినేషన్ అనేది వేరియేషన్ చూపిస్తూ సారీ ఎండింగ్ వరకు కూడా ఇచ్చారు. బోర్డర్స్ కూడా ఇక్కడ ఏ కలర్స్ అయితే తీసుకున్నారో ఎల్లో అండ్ పింక్ కలర్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. పైన ఎల్లో కలర్ ఎంబోస్ లుక్ కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ వచ్చింది. కింద మనకి పింక్ కలర్తో కొంచెం సైజెస్ కడ్డీ బార్డర్ లైన్స్ కూడా ఇచ్చారండి, జరీ లైన్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి సైజ్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారనమాట పింక్ కలర్ బోర్డర్ అనేది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. దీంట్లో కలర్ ఏంటంటే జరీ వద్దనుకునే వాళ్ళకి ఇలాంటి బాగుంటాయి. ఓకే, ఎక్కువ జరీ వద్దు, థ్రెడ్ వర్క్ లోనే గ్రాండ్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ అండి. బ్లౌజ్ మాత్రం మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి కలర్ వేరియేషన్ అనేది ఉంటుందండి. మనకి గోల్డ్ కలర్ అలాగే మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఆఫ్టర్ డిస్కౌంట్ 1950 రూపీస్. 1950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ డాకా సిల్క్ అండి. లైట్ వెయిట్లో డాకా సిల్క్. ఈ సారీ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. పీచ్ కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ లక్స్ గ్రీన్ కలర్, 3 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ చూసినట్లయితే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో చెక్స్ బోర్డర్, ఇంకొకటి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఎడ్జ్లో మనకి ఆరో మార్క్తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్తో బ్లూ కలర్ అంటే హైలైట్ అయ్యే విధంగా. మొత్తం డిజైనర్. ఇప్పుడు మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుందండి, అంటే కింద బోర్డర్లో వస్తుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక ఆ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చెక్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ మిస్ చేసి ఆరో మార్క్ బోర్డర్ అండ్ బ్లూ కలర్ బోర్డర్ కామన్గా కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే టోటల్ సారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఆ బుటీస్ లోపల గోల్డ్ కలర్, లోపల వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, అంటే లైట్ గా టచ్ చేస్తారు. ఓకే, కింద క్రీపర్ పార్ట్ మనకు 2.5 మీటర్స్ ఇస్తున్నారు. ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. మొత్తం ఫిల్లింగ్ అంతా కూడా జరీ ఫిల్లింగ్ ఇచ్చేసి లోపల అవుట్లైన్ అంతా కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. 2.5 మీటర్స్ తర్వాత మనకి పైన షోల్డర్ పార్ట్లో ఏవైతే మనం బుటీస్ చూసామో ఆ బుటీస్ని మనం ఇక్కడ చూస్తున్నాం, అంటే సేమ్ బుటీస్ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీకి బ్లౌజ్ బార్డర్లో మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే బ్లౌజ్ ఇస్తారు. కాంట్రాస్ట్ అండ్ డిజైనర్ బ్లౌజ్, చెక్స్ బ్లౌజ్. బార్డర్ సేమ్ బార్డర్, ఆరో మార్క్ అండ్ బ్లూ. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత ఉంది? 1375 రూపీస్. 1375 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ కార్వానీ సిల్క్ అండి. లైట్ వెయిట్లో కార్వానీ సిల్క్, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బోర్డర్ చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ తీసుకున్నారు. దానిపైన సిల్వర్ కలర్ లీఫ్ వర్క్ అండ్ బ్రిక్ కలర్ లీఫ్ వర్క్ వచ్చింది. సిల్వర్ వచ్చిన చోట కింద చిన్న చిన్న లీవ్స్ వచ్చేసి బ్రిక్ కలర్. ఇక్కడ మనకి దీనికి ఆపోజిట్గా టోటల్ శారీ అంతా కూడా ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఈ కడ్డీ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. మెయిన్ పళ్ళు చూద్దాం. పళ్ళులో మనకి ఒక పావు మీటర్ మాత్రమే కంటిన్యూ చేశారండి. ఇక్కడ ఏంటంటే 3 కలర్స్ వేరియేషన్, గోల్డ్ కలర్, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బిగ్ సైజులో ఉండే విధంగా లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇదే లీఫ్ వర్క్ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారనమాట. అలాగే సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక టులిప్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నారు, క్రాస్ లైన్స్ లాగా. ప్రతి ఒక్క లైన్లో కూడా మనకి 3 కలర్స్ అనేది యాడ్ అవుతుంది, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్. సారీ మొత్తం కూడా ఇదే డిజైన్ వస్తుంది, బాగుంది. ఈ సారీలో మనకి బ్లౌజ్ ఎక్కడ? బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది, ప్లెయిన్. అంటే ఆ డిజైన్ అనేది మిస్ చేశారు. డిజైన్ ఓన్లీ మనకి బార్డర్ వేస్తారు, కడ్డీ బోర్డర్ సేమ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1345 రూపీస్. 1345 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, కలర్ చాయిస్ కూడా ఉందండి. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ మైత్రి సిల్క్. లైట్ వెయిట్ లో మైత్రి సిల్క్. ఓకే, బ్లూ. ఇది మొత్తం మనకి బాక్సెస్ టైప్ ఆఫ్ డిజైన్. ఓకే,
పళ్ళు బ్యాక్గ్రౌండ్ మెయిన్ సారీ కలర్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. ఇక్కడ మనకి రోజ్ ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. అది కూడా మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం బ్రిక్ రెడ్ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ అండ్ సిల్వర్ కలర్. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో 4 కలర్స్ యాడ్ చేశారనమాట. ఇది మనకి ఒక బంచెస్ మోడల్లో 4 బంచెస్ని మనకి పళ్ళులో ఇచ్చారు. ఇక్కడ ఏవైతే కలర్స్ చేంజ్ అవుతాయో బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బోర్డర్లో కూడా అదే కలర్స్ చేంజ్ అవుతాయి. అలాగే శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంటుంది అనమాట అదే కలర్స్. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి బేస్ సారీ మొత్తం కూడా ఒకటే కలర్ ఉంది కదా, దానిపైన గోల్డ్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్, పైన బ్రిక్ రెడ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా ఇంతకుముందు మనం ఎన్ని కలర్స్ అయితే చూసామో 4 కలర్స్, గ్రీన్, సిల్వర్, బ్రిక్ రెడ్, అలాగే గోల్డ్ కలర్, అన్ని కలర్స్తో మనకి బాక్సెస్ మోడల్లో సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఇలా క్రాస్ లైన్స్ లాగా యాడ్ చేశారు. తర్వాత మనకి ఇట్లా కూడా క్రాస్ లైన్స్ వచ్చింది. మధ్యలో కూడా మనకి ఫ్లవర్ టైప్ ఆఫ్ అంటే ఒక చిన్న బడ్ని ఒక ఫ్లవర్ మోడల్లో తీసుకొచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి బాక్సెస్ మోడల్లో డిజైన్ ఉంటుంది. కింద ఎక్స్ట్రా మనకి ఒక లీఫ్ వర్క్ని కొంచెం ఒక బంచ్ మోడల్లో ఎక్స్ట్రా మనకి చిన్న చిన్న పెటల్స్ యాడ్ చేస్తూ ఇచ్చారు. దీంట్లో కూడా 2 వేరియేషన్ ఇచ్చారు. కలశం టైప్ ఓకే, కలశం మోడల్ ఒకటి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, సేమ్ కలర్లో ప్లెయిన్ ఇచ్చారు. శారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చేసి కింద ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట వన్ సైడ్. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1250 రూపీస్. 1250 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇంతకుముందు మనం చూసిన శారీస్ నెక్స్ట్ చూడబోయే వెరైటీ లైట్ వెయిట్ మొగల్ సరాయ్ సిల్క్ అండి. ఓకే, లైట్ వెయిట్లో మొగల్ సరాయ్ సిల్క్. ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని డిజైనింగ్ మాత్రం సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో వచ్చే విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్లో ఎడ్జెస్లో చూసినట్లయితే ఒక బాక్స్ గోల్డ్ కలర్, ఇంకొక బాక్స్ మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు. దానిపైనంతా కూడా ఇక్కడ ఏదైతే మనకి గ్రీన్ కలర్ లేయర్ ఉంటుందో ఈ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ బంచెస్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం లీఫ్ వర్క్ చూస్తున్నామో ఇదే లీఫ్ వర్క్ త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. అటు ఇటు మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్, సిల్వర్ జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసాం కదండి, 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ అంటే మొత్తం కూడా ఈ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్, గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి డిజైన్ యాడ్ చేశారు. ఈ బుటీస్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతాయి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా సారీ త్రూ అవుట్ సారీ మొత్తం కూడా ఈ డిజైన్ ఇచ్చారు. ఎక్స్ట్రా మనకి కింద బోర్డర్లో ఒక మ్యాంగో షేప్తో ఉన్నటువంటి డిజైన్ కూడా యాడ్ చేశారండి. ఒక డిజైన్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అనేది హైలైట్ అవుతుంది, ఇంకొక డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్తో హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ వచ్చేసరికి సారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు. ప్లెయిన్ కలర్లోనే ఓకే, ప్లెయిన్ ఇచ్చారు. మొత్తం బార్డర్ జరీ అంటే బాక్సెస్ మోడల్లో మనం ఇంతకుముందు పళ్ళులో సిల్వర్ కలర్ బాక్స్ ఒకటి, గోల్డ్ కలర్ బాక్స్ ఒకటి చూసాం కదండి. దాంట్లో గ్రీన్ కలర్తో డిజైన్ ఇచ్చారు. ఆ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ 1075 రూపీస్. ఓన్లీ 1075 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది, డిజైన్స్ కూడా మారుతుంటాయి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ షిమ్మర్ జార్జెట్ అండి. లైట్ వెయిట్ లో షిమ్మర్ జార్జెట్. ఇది స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్, కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది. పర్ల్స్లో మనం ఎప్పుడు క్రీమ్ కలర్ పర్ల్స్ చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకుని మధ్యలో మిర్రర్ వర్క్ యాడ్ చేశారు, స్క్వేర్ టైప్ ఆఫ్ మిర్రర్ వర్క్. ఈ డిజైనర్ బోర్డర్ అంటే అటు ఇటు కూడా మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మధ్యలో చూసినట్లయితే మనకి షిమ్మర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. మొత్తం కూడా మనకి క్రేప్ కూడా మిక్స్ ఉంటుంది. ఇది వీవింగ్ డిజైనర్ లో వస్తుంది సారీలోనే. ఓకే, మొత్తం ప్లెయినే ఉంటుంది. అంటే ప్లెయిన్ అంటే సేమ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అన్నమాట. లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ కి లైట్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ యాడ్ చేశారండి. దీనిపైన అంతా కూడా మనకి స్పార్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే 0 సైజ్ చమ్కీ అనేది మనకి యాడ్ చేశారు. మొత్తం సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. స్టైలిష్ గా ఉంది, ప్లస్ మనకి డిజైనర్ టైప్ ఆఫ్ సారీస్ అన్నమాట ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ లో. దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. అంటే పీచ్ కలర్ అంటే బ్లూ కలర్ అనేది మిక్స్ చేసి పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ వచ్చేసరికి సారీలో ఉన్నటువంటి పర్ల్స్ అండ్ మిర్రర్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఓకే,
ఈ సారీ కాస్ట్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ 2780 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 2780 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ, నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ నవరత్న కోట అండి. లైట్ వెయిట్లో నవరత్న కోట 3 కలర్స్ వేరియేషన్, మజంటా పింక్, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్. ఈ కోట కూడా మనకు స్మూత్ కోట అండి. సిల్వర్ కలర్ కూడా యాడ్ చేశారా? పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక బోర్డర్ స్టైల్ మాత్రమే ఇచ్చారండి, అంటే మొత్తం కూడా రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకొని అటు ఇటు పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారు. సారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు, దానికి అటు ఇటు కూడా మనకి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ అవుతుంది. కానీ పైన మాత్రం మనకి 3 కలర్స్ అండి. ఇక్కడ మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్, గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఆల్టర్నేట్ లైన్స్ లాగా, అంటే ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది మనకి బాగా కనిపించే విధంగా ఆల్టర్నేట్ లైన్స్ లాగా సారీ ఎండింగ్ వరకు ఉంటుంది. పైన వచ్చేసరికి సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా, కింద మాత్రం మనకి గోల్డ్ కలర్ బోర్డర్. పెద్ద సైజ్ లో బిగ్ సైజా? ఓకే. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ సేమ్ కలర్, కానీ కలర్ కాంబినేషన్ బాగుందండి, మంచి బ్రైట్ గా కనిపిస్తుంది. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉందండి, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 550 రూపీస్. ఓన్లీ 550 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు దాకా సారీ చూసాం మేడం, ఇప్పుడు హాఫ్ సారీ. ఓకే, లంగావని స్టైల్లో వస్తుంది. పిస్తా గ్రీన్ కలర్. అవునండి, పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి స్కర్ట్ పార్ట్ ఇచ్చారు. రెగ్యులర్గా మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ చూస్తూ ఉంటాం, ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాకుండా మనకి లేస్ మెటీరియల్ తీసుకున్నారండి. కొంచెం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి కొంచెం గోల్డ్ కలర్ కూడా యాడ్ అయ్యే విధంగా మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అంటే మిడిల్ పార్ట్ ఫ్యాబ్రిక్. ఇక్కడ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్, తర్వాత గోల్డ్ కలర్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్ కలర్, అంటే బ్లాక్ కలర్లోనే వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా లేస్ ఇచ్చారు కదా. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే బాగా హైలైట్ చేశారు. పైన బెల్ట్ పార్ట్లో వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ ఏదైతే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ మనకి హెవీగా గ్రాండ్గా బోర్డర్ అనేది ఇచ్చారు. మొత్తం మ్యాంగో డిజైనర్ బోర్డర్ యాడ్ అవుతుంది, చాలా బ్రైట్గా, అంటే ఈ కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా హైలైట్ అయ్యే విధంగా మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. మొత్తం ఫిష్ కట్ మోడల్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ అండ్ ఓణి ఎలా ఉందో చూద్దాం. ఈ హాఫ్ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకు వెల్వెట్లో వస్తుంది మేడం, బ్లాక్ కలర్ వెల్వెట్, అంటే డిజైనర్ బ్లౌజ్. డిజైనర్. ఓకే. ఓ ఫ్రంట్ బ్యాక్ అంటే నెక్స్ ఇచ్చేసారా? నెక్ ఇచ్చారు ఓన్లీ, ఫ్రంట్ కానీ మనం బ్యాక్ సైడ్ కానీ ఓకే ఎలా కావాలంటే అలా బ్యాక్ నెక్ ఇచ్చారు. ఇది హ్యాండ్స్ కి వేసుకోవచ్చు, 2 సైడ్స్ హ్యాండ్స్ కి వెల్వెట్ మెటీరియల్ 3/4 మళ్ళీ హ్యాండ్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఈ ప్యాచ్ ని మనం కట్ చేసి ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేస్ బోర్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి. ఓకే, దీనికి ఓని ఓకే, అంటే మిడిల్ పార్ట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంటుంది, స్కర్ట్ మొత్తం కూడా గోల్డ్ అండ్ పిస్తా గ్రీన్ కలర్, ఓని వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన ఇలా గోట్ వర్క్, తర్వాత అంటే బెల్ట్ పార్ట్లో వచ్చిన కంప్లీట్ బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. 4 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో చిన్న చిన్న కుందన్స్. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 3195 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 3195 రూపీస్కి అవైలబుల్ ఉంది. చాలా కలర్ఫుల్గా అండ్ బ్రైట్ ప్లెజెంట్ లుక్ కనిపిస్తుందండి. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.